అందరికీ నమస్తే. నా పేరు హబీబుర్ రెహమాన్. సమాచార హక్కు చట్టం కార్యకర్తను, రైట్ టు ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కమిటీ ఫౌండర్ను. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. నిన్నటి రోజున రైట్ టు ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కమిటీ తరఫున శ్రీ సత్యసాయి జిల్లా డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, జిల్లా రెవెన్యూ అధికారిని గారిని కలవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, సమాచార హక్కు చట్టం అందరికీ తెలిసినటువంటి విషయమే. సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేసిన తర్వాత 30 రోజుల లోపల సమాచారం అందించాలా, అది ప్రజా సమాచార అధికారి బాధ్యత. ఒకవేళ దరఖాస్తుకు మనకు సమాచారం 30 రోజుల్లో ఇవ్వకపోతే, లేకపోతే సగభాగం సమాచారం ఇచ్చినా, లేకపోతే అసంపూర్తి సమాచారం ఇచ్చినట్టు భావించిన మొదటి అప్పీల్కి వెళ్తాము మనం పై అధికారి దగ్గరికి. అప్పుడు ఆ పై అధికారి కూడా విచారణ నిర్వహించి మనకు పూర్తి సమాచారం ఇప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకోకుండా ఆ మొదటి అప్పీల్ అధికారి కూడా 30 రోజులు దాటినప్పటికీ మనకు సమాచారం ఇప్పించలేని పక్షంలో, ఆ సమయంలో మనం రెండవ అప్పీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ ఎదురుగా వెళ్తున్నాం. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. మనకు ఈ దరఖాస్తు నుంచి రెండవ అప్పీల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ మన యొక్క అప్పీలు స్వీకరించి హీరింగ్ జరిపే వరకు ఉన్నటువంటి కాలాన్ని కాస్త మనం గమనించామనుకోండి, వీటితో పెద్దగా కాలయాపన జరుగుతోంది. చిన్న మనకు రికార్డులలో కానీ చిన్న యొక్క లోకల్లో జరుగుతున్నటువంటి రోడ్డు మరమ్మతులు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనే కూడా మనకు చాలా వరకు కాలం వృధా అయిపోతుంది. వీటి వల్ల ఏంటి ప్రయోజనం? మనకి ఏదో ఒక చిన్న మంచి పని చేద్దాం అనుకున్నప్పటికీ వీటి కాలం అనేది చాలా జరిగిపోతుంది. ఈ విధమైనటువంటి జిల్లా వ్యాప్తంగా మనకు చాలా కంప్లైంట్స్ అందడంతో మేము సమాచార హక్కు చట్టంని పరిరక్షించాలని చెప్పేసి, సమాచార హక్కు చట్టం ఎక్కువగా పూర్తి స్థాయిలో అమలు జరగాలని చెప్పేసి డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి సమాచార హక్కు చట్టంలో వస్తున్నటువంటి దరఖాస్తులకు సకాలంలో సమాచారం అందించే విధంగా, అదేవిధంగా కమిషన్, అదేవిధంగా అప్పీల్ అధికారులు అప్పీల్ అందిన తర్వాత ఖచ్చితంగా అప్పీలుని విచారణ చేయాలా అని చెప్పేసి మనం కోరడమైంది. ఒకవేళ మనకు వీరిద్దరూ కూడా చేయని పక్షంలో మనకు కమిషన్ దగ్గరికి ఎక్కువ స్థాయిలో పేరుకుపోతున్న దరఖాస్తులను, అప్పీళ్లను తగ్గించే విధంగా జిల్లా నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాటిని 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం పైన జిల్లాలో పర్యవేక్షణ చేయాలని చెప్పేసి, దరఖాస్తులు, అప్పీళ్ళు ఎన్ని పెండింగ్ ఉంటున్నాయి, కమిషన్ వరకు ఎన్ని అప్పీళ్ళు వెళ్తున్నాయి అనే దాని మీద పర్యవేక్షించి వాటిపైన చర్యలు తీసుకొని తగు విధంగా మనకు ప్రజా సమాచార అధికారులకు, అప్పీల్ అధికారులకు సూచనలు చేయాలనే ఒక ఉద్దేశంతో మనం జిల్లా నోడల్ అధికారి అయినటువంటి డిఆర్ఓ గారిని కోరడమైనది. జిల్లా నోడల్ అధికారికి 2007లోనే సమాచార హక్కు చట్టం పూర్తిగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి, పర్యవేక్షించాలని చెప్పేసి, ఈ చట్టంలోని ప్రజా సమాచార అధికారులను, అప్పీలు అధికారులను, అదేవిధంగా సెక్షన్ 4(1)(b)ని ఎలా నమోదు చేయాలా, అందరూ ఫ్రీ ఆఫ్ డిస్క్లోజర్గా వీటిని చేయాల్సి వస్తుంది కాబట్టి వాటి సక్రమ అమలు చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక గైడ్లైన్స్ తెలపాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పర్యవేక్షించగలిగితే మనకు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే 2023, 2022, 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి అప్పీళ్ళు కమిషన్ ఇప్పుడు చేపడుతోంది. అంటే దాదాపు 3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి అప్పీళ్లను ఇప్పుడు చేపడుతోంది, ఇప్పుడు విచారణలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్. దీనికి మాట్లాడుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం తక్కువగా కమిషన్లో నియమించడము,
కాబట్టి వీటి గురించి తర్వాత చర్చిస్తాం. మొదట ఇదేదైతే కాలయాపన జరుగుతుందో సమాచార హక్కు చట్టాన్ని మనకు ఎక్కువగా దరఖాస్తులు పెండింగ్ పెట్టుకుంటున్నారో అలాంటి చోట ఖచ్చితంగా డిఆర్ఓ గారు, జిల్లా రెవెన్యూ అధికారి, సమాచార హక్కు చట్ట పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు చేపట్టి ఎక్కడికక్కడ ఎక్కువగా అప్పీళ్ళు ఎక్కడ పేరుకుపోతున్నాయో అలాంటి కార్యాలయాలలో మీరు పర్యవేక్షించి వాటిని సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా దరఖాస్తుదారులకు సమాచారం అందించే విధంగా చట్టపరమైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలవడం జరిగింది.